హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్ టు కోలీవుడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే హాట్ టాపిక్. ఏంటా అనుకుంటున్నారా? స్టార్ హీరోయిన్, మల్టీ టాలెంటెడ్ బ్యూటీ శృతి హాసన్ చెన్నైలో సరికొత్త లగ్జరీ ఇల్లు కొనుక్కున్నారు. సాంప్రదాయబద్ధంగా గృహప్రవేశం కూడా చేసేశారు. కానీ ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. తండ్రి కమల్ హాసన్ లేరు, తల్లి సారిక లేరు, కనీసం తోబుట్టు అక్షరా హాసన్ కూడా లేరు. సొంత ఊరు చెన్నైలోనే గృహప్రవేశం జరుగుతుంటే సొంత ఫ్యామిలీ అంతా ఎక్కడికి పోయింది? అసలు శృతి హాసన్ తన తండ్రితో తెగదెంపులు చేసుకున్నారా? ఆ గృహప్రవేశం వెనుకున్న అసలు రహస్యం ఏంటి? లెట్స్ బ్రేక్ ఇన్ టు ద స్టోరీ నౌ. సంగతి ఏంటంటే, మన శృతి హాసన్ సోమవారం జూలై 13 నాడు చెన్నైలోని ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో కొత్త ఫ్లాట్ కొని ఎంతో పద్ధతిగా పిండి వంటలు చేయించి గృహప్రవేశ పూజలు చేశారు. ఫోటోలు చూస్తే ఎవరైనా వావ్, శృతి ఎంత పద్ధతిగా పూజ చేస్తోంది అనుకుంటారు. కానీ ఇక్కడే నెటిజన్లు పాత డైరీలను బయటికి తీశారు. హలో శృతి గారు, గతంలో ఇంటర్వ్యూల్లో నేను నాస్తికురాల్ని అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు కదా, మరి ఇప్పుడేంటి దేవుడు పటాల ముందు హోమాలు పూజలు చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టేశారు. స్టైల్ కోసం నాస్తికత్వం, ఇల్లు మారితే అస్తికత్వం, ఇదెక్కడి లాజిక్ శృతి గారు అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం వ్యక్తిగత నమ్మకాలు ఎప్పుడైనా మారొచ్చు, ఇందులో తప్పే ఉంది అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. ఇక అసలు విషయానికి వద్దాం. పూజ వివాదం ఒక ఎత్తు అయితే, ఫ్యామిలీ ఆబ్సెంట్ కావడం ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. చెన్నైలో లోకనాయకుడు కమల్ హాసన్కు వేల కోట్ల ఆస్తులున్నాయి, పెద్ద పెద్ద భవనాలున్నాయి. కమల్ హాసన్ కూడా చెన్నైలోనే ఉంటున్నారు. మరి అలాంటిది తన ముద్దుల కుమార్తె కొత్త ఇల్లు కొంటే ఆ తండ్రి ఎందుకు రాలేదు? పోనీ తల్లి సారికైనా వచ్చిందా అంటే అది లేదు. సోదరి అక్షర హాసన్ అయినా వచ్చారా అంటే అక్కడ కూడా మనకి మిస్సింగే కనిపిస్తుంది. కేవలం ఇద్దరు ముగ్గురు స్నేహితుల మధ్య చాలా సీక్రెట్గా, సైలెంట్గా గృహప్రవేశం ముగిసిపోయింది. దీంతో చెన్నై ఫిల్మ్ సర్కిల్స్లో రకరకాల రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. కన్న కూతురి కొత్త ఇంటి వేడుక కంటే తండ్రికి అంత పెద్ద బిజీ షెడ్యూల్ ఏముంటుంది? లేక తండ్రి కూతుర్ల మధ్య విభేదాలు ఏమైనా పీక్స్కు చేరాయా? శృతి తన ఫ్యామిలీని కావాలనే దూరం పెట్టిందా? కొందరేమో కమల్ హాసన్ తన ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉండడం వల్లే రాలేకపోయారని సర్ది చెబుతుంటే, మరికొందరేమో తండ్రి ఆస్తులతో సంబంధం లేకుండా సొంత ఈఎంఐలతో ఇల్లు కొన్న శృతి హాసన్ పూర్తిగా తనకంటూ ఒక సొంత ప్రపంచాన్ని ఏర్పరచుకోవాలని డిసైడ్ అయింది, అందుకే ఎవరిని పిలవలేదంటూ టాక్ నడుస్తుంది. నిజానికి శృతి హాసన్ మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. గతంలో ముంబైలోని ఆమె ఇల్లు చూస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. పూర్తిగా వెస్ట్రన్, గోథిక్ అండ్ రస్టిక్ థీమ్తో ఉంటుంది. పెయింటింగ్ వేయని రాతి గోడలు, గ్యాస్ మార్కులతో అలంకరించిన గిటార్లు, ప్రపంచ దేశాల నుంచి సేకరించిన బాతుల బొమ్మలు, అలాగే తన తండ్రి కమల్ హాసన్ గిఫ్ట్గా ఇచ్చినటువంటి ఒక విచిత్రమైన కత్తి కూడా ఆమె లివింగ్ రూమ్లో ఉంటుంది. మరి అంత డిఫరెంట్ టేస్ట్ ఉన్నటువంటి శృతి ఇప్పుడు చెన్నైలో మాత్రం ఇలా ట్రెడిషనల్ లుక్లో కనిపించడం నిజంగానే అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఏది ఏమైనా శృతి హాసన్ కెరీర్ మాత్రం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంది. రామ్ చరణ్ పెద్ది సినిమాలో హల్లల్లల్లో అంటూ ఒక స్పెషల్ సాంగ్తో దుమ్ము లేపిన ఈ బ్యూటీ ఇప్పుడు విజయ్ సేతుపతితో ట్రైన్, దుల్కర్ సల్మాన్తో ఆకాశంలో ఒక తార, మోస్ట్ అవైటెడ్ సలార్ 2 సినిమాలతో చాలా బిజీగా ఉంది. సొంత కష్టార్జితంతో చెన్నైలో లగ్జరీ ఫ్లాట్ కొని తానేంటో నిరూపించుకుంది. కానీ ఫ్యామిలీ దూరం కావడం వెనుకున్న అసలు రహస్యం త్వరలోనే బయటపడాలని మనం కూడా కోరుకుందాం. మీకేమనిపిస్తుంది?
శృతి హాసన్ నిజంగానే ఫ్యామిలీకి దూరం జరిగిందా? లేక కేవలం బిజీ షెడ్యూల్స్ వల్లే కమల్ హాసన్ ఈ వేడుకకు రాలేకపోయారా? మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.